హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు యముడి మహిషం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా నువ్వు పట్టు వదలక ఇంత కాళరాత్రిలో శ్మశానంలో తిరుగుతున్నావంటే అందుకు పరోపకార బుద్ధి కాక నీ స్వార్థమే కారణం అనిపిస్తున్నది. అదే నిజమైతే ఒక సంగతి గుర్తు చేయదలిచాను. ధన కనక వస్తు వాహనాలు కీర్తి ప్రతిష్టలు ఆశించి ఎన్నో కఠోర శ్రమలకు లోనై తీరా వాటిని పొందబోయే సమయంలో ఏదో చపల బుద్ధి కారణంగా వాటిని తిరస్కరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో ఒక్కడైన కుమారస్వామి అనే ఒక వైద్యుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యారణ్య ప్రాంతాల్లోని ఒకానొక చిన్న గ్రామంలో భైరవస్వామి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన ఏకైక సంతానము కుమారస్వామి. భైరవస్వామికి మంచి వైద్యుడు అన్న పేరు ఉండేది. అయితే ఆయన నివసించే గ్రామసీమల్లోని ప్రజలంతా పేదవాళ్లు కావటంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. భైరవస్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక ఉండేది. కానీ వైద్యశాస్త్రంలో తానేమంత గొప్పవాణ్ణి కాదన్న వాస్తవము ఆయన ఎరుగు. అందువలన పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలమంతా గడిపాడు. భైరవస్వామికి ఒకసారి బాగా జబ్బు చేసింది. ఆయన కొన్నాళ్లపాటు మంచంలోనే ఉండి ఇక బతకనన్న అనుమానం కలగగానే కొడుకును పిలిచి, ఒరే, నా అంతిమ ఘడియలు సమీపించినాయి. నువ్వా 16 ఏళ్ల వయసు వాడివి. నీకోసం అంటూ నేను మిగిల్చిన ఆస్తి ఏమీ లేదు. ఎందున మిడిమిడి జ్ఞానము ప్రమాదకరం. ఈ వయసులో నువ్వు నా నుంచి నేర్చిన వైద్య విద్య ఎందుకూ పనికిరాదు. నువ్వు మన గ్రామస్తుల సహాయంతో వ్యవసాయ వృత్తిని చేపట్టి సుఖంగా బతకాలన్నది నా కోరిక అన్నాడు. కుమారస్వామి చాలా తెలివైనవాడు, చురుకైనవాడేగాక ఎంతో పట్టుదల కలవాడు. వారికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్యశాస్త్రంలో నిధి అనిపించుకొని రాజధాని నగరం చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నది. ఆ కారణం వలన వాడు తండ్రితో, నాన్న, నువ్వు అప్పుడే చావును గురించి ఆలోచించకు. నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను మాత్రము వ్యవసాయ వృత్తి నేర్చుకునే ప్రయత్నం మాత్రము చేయను అన్నాడు. కొడుకు జవాబుకి భైరవస్వామి ఆశ్చర్యపోయి, అయితే నీకున్న స్వల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చేయదలిచావా? అదెంత ప్రమాదకరమో ఆలోచించలేదా అని అడిగాడు. వైద్యుడుగా నాకున్న జ్ఞానము అతి స్వల్పము అని నేను ఎరుగుదును. కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానము చాలా అధికం. నేను ఏదో ఒక విధంగా మహేంద్ర యోగి దగ్గర శిష్యుడిగా చేరదలిచాను అన్నాడు కుమారస్వామి. ఈ మాటలు భైరవస్వామికి సంతోషం కలిగించినాయి. మహేంద్రయోగి అక్కడికి 6 ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులం నడుపుతున్నాడు. ఆయన అనేక శాస్త్రాల్లో పండితుడు. ముఖ్యంగా యోగశాస్త్రంలో ఆయనకు సాటి రాగలవారు లేరని చెప్పుకునేవారు. అయితే ఆయన అంత తేలికగా ఎవరిని తన శిష్యుడిగా చేర్చుకోడు. అందుకు చాలా పరీక్షలున్నాయి. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకి భైరవస్వామి చనిపోవటం జరిగింది. తండ్రికి అంత్యక్రియలు జరిపించి కుమారస్వామి మహేంద్రయోగి గురుకులానికి వెళ్ళాడు. ఆయన కుమారస్వామిని ఏ విద్య నేర్వదలిచావు అని ప్రశ్నించి, వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి తృప్తిపడి తన శిష్యుడిగా చేరుకున్నాడు. అప్పటికే మహేంద్రయోగి పండు ముదుసలి. కుమారస్వామి ఆయన వద్ద 4 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసించి ఆ శాస్త్ర విద్యార్థుల్లో ప్రథముడు అనిపించుకున్నాడు. ఆ కారణం వలన ఆయనకు వాడంటే ఎంతో వాత్సల్యం ఏర్పడింది. ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరిచి తాను మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపదలిచినట్లు చెప్పి, ఇక గురుకులం అంటూ లేదు, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చును. అయితే అలా వెళ్లే ముందు ఆఖరిసారిగా నా నుంచి మీరు కోరేదేమిటో చెప్పండి అన్నాడు. ఆయన తర్వాత తన గదికి పోయి ఒక్కొక్క విద్యార్థినే పిలిచి వాడి కోరిక ఏమిటో తెలుసుకున్నాడు. కుమారస్వామి వంతు వచ్చింది. వాడు గురువు పాదాలకి భక్తితో నమస్కరించి, స్వామి,
ఎన్నో తరాలుగా మా వంశంలోని వాళ్ళందరూ వైద్య వృత్తిని ఆశ్రయించి జీవించారు. కానీ ఏనాడు దారిద్ర్య రేఖ అధిగమించి కాలం వెళ్ళబుచ్చింది లేదు అన్నాడు. అలాగా, సరే, నువ్వు కోరేదేమిటి అని అడిగాడు మహేంద్రయోగి. స్వామి, జననం ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం. మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేవి, అతన్ని పీడించేవి వ్యాధులే కదా. ఆ వ్యాధులను నయం చేయగల దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి. ఆ మాటలకి మహేంద్రయోగి ఆశ్చర్యపోయి, నాయనా, ఆయుష్ తీరే సమయం వస్తే ఏ మందు పనిచేయదు. అంటే నేనిక్కడ చెప్పదలిచింది రోగి శారీరక మానసిక స్థితి. ఆ సమయంలో మందు అనేది కేవలము ఉపశమనం లాంటిది. అయితే నువ్వు కోరావు గనక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనమైన మహిషం కనిపిస్తే ఆ రోగి ఆయుష్ తీరిందని అర్థం చేసుకో. అప్పుడు ఆ రోగికి వైద్యం వృధా. ఆ మహిషము నీకొక్కడికే కనిపిస్తుంది అన్నాడు. కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ, స్వామి, తమ దయకు కృతజ్ఞుణ్ణి. నా వైద్య వృత్తిలో ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు. మహేంద్రయోగి ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు యముడి మహిషాన్ని పారద్రోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు వస్తే ఆ తర్వాత నువ్వు వైద్య వృత్తినే మానవలసి వస్తుంది. ఆ సంగతి గుర్తుంచుకో. ఇక మహిషాన్ని పారదోలే సాధనం ఇది. నువ్వు మనసులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలుచుకొని, అదుగో వ్యాఘ్రం, మహిషాసురరాజా పారిపో అను. మహిషము అదృశ్యమైపోతుంది అన్నాడు. కుమారస్వామి గురువుకు సాష్టాంగపడి ఆయన పాదధూళి తలపైన చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయటం ప్రారంభించిన రోగులందరూ స్వస్థత పొందసాగారు. అయితే అతను కొందరు రోగులను పరీక్షించగానే, ఇది చాలా విచిత్రమైన వ్యాధి, దీనికి వైద్యశాస్త్రంలో మందు లేదు అనేవాడు. ఆ సమయంలో అతడికి యముడి మహిషము రోగి తలగడ దగ్గర కనిపించేది. అతడు పూనుకొని వైద్యం చేసిన ప్రతి రోగి బతికి బయటపడటంతో కుమారస్వామి మంచి హస్తవాసి కలవాడుగా, మహాఘన వైద్యుడిగా చలామణి కాసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి వర్తమానం వచ్చింది. రాజకుమార్తె దీర్ఘవ్యాధితో బాధపడుతున్నది. ఎందరు వైద్యులు ఆమెకు ఏమాత్రమూ స్వస్థత కలిగించలేకపోయారు. ఆమె వ్యాధి నయం చేసిన వాళ్లకు రాజుగారు అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కుమారస్వామి వర్తమానం తెచ్చిన వాళ్ల వెంట రాజధానికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుని పోయాడు. కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో అతడికి ఆమె తలగడ దగ్గర యముడి మహిషం కనిపించింది. అతడు మనసులో అదుగో వ్యాఘ్రం అనుకోబోయేవాడల్లా ఒక్క క్షణం ఆగి ఆలోచించి రాజుతో, మహారాజా, రాకుమార్తెకు ఈ దీర్ఘవ్యాధి నయం కాదు. వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృధా అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మండిపడి, నీ హస్తవాసి మంచిదని విన్నాను. అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకున్నాడని అందరూ చెబుతున్నారు. ఆ కారణం వల్ల నిన్ను పిలిపించాను. నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా, అంతా తమ ఇష్టం మహారాజా, నేను మాత్రము రాకుమార్తెకు వైద్యం చేయలేను అన్నాడు. రాజు పట్టరాని కోపంతో భటుల్ని పిలిపించి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావాల్సిందని, తిరిగి అతగాడెన్నడైనా రాజ్యంలో కనిపిస్తే కారాగారంలో వేయవలసి వస్తుందని ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలను అనుభవించాలనుకున్నాడు కదా. రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం వచ్చింది. ఆమె తల దగ్గర యముడి మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాని పారదోలితో సరిపోయేది. అలా అతడు చేయకపోవటానికి కారణం ఏంటి? అతడి చపల బుద్ధే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
కుమారస్వామికి బాగా ధనార్జన చేయాలన్న కాంక్ష ఉన్నమాట నిజము. అందువలనే అతడు మహేంద్రయోగిని ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారద్రోలేందుకు ఉపాయం చెప్పమని అడిగాడు. అలా అడగటంలో అతని ఉద్దేశం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరుణ్ణో మృత్యుముఖాన్నించి కాపాడి లక్షల విలువైన బహుమానము సంపాదించుకోవచ్చునని. అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడు వైద్య వృత్తికి అనర్హుడైతాడు. నిజాయితీ గల వైద్యుడు ధనార్జన మీద కన్నా తాను చేపట్టిన చికిత్స విజయంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు. కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి 10 మందిలోనూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజకుమార్తెకు వైద్యం చేయడం అంటే ఆ తర్వాత ఆ వృత్తికి శాశ్వతంగా దూరమైపోవటమే కదా. తన ఒక్కడి సుఖం కోసము ఎందరో వ్యాధిగ్రస్తులను మృత్యువు పాలు చేయటం ఇష్టం లేకే కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనన్నాడు. ఇందుకు కారణము అతడి చపల బుద్ధి కాదు, త్యాగబుద్ధి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు. మరొక కథ పేరు ఆస్థాన తిండిపోతు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. రంగాపురంలో ఉండే చింతాలుడు పరమసోమరి. ఏ పని చేయాలన్నా వాడికి బద్ధకం. ఆ కారణం వలన వాడు కొందరు అమాయకుల చుట్టూ చేరి తాను చాలా గొప్పవాడినని ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు. ఒకసారి ఆ అమాయకుల్లో ఒకడు వాణ్ణి, ఏమిటి నీ గొప్పతనం? ఎప్పుడు ఏ చెట్టు క్రిందో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటమే కదా నీ పని అన్నాడు. నువ్వు రోజంతా కష్టపడి పనిచేస్తావు కదా, ఒక్కసారిగా ఎన్ని జామకాయలు తినగలవు అని చింతాలుడు వాణ్ణి అడిగాడు. అమాయకుడు కొంచెంసేపు ఆలోచించి 15 అన్నాడు. నేను 40 తినగలను తెలుసా అన్నాడు చింతాలుడు. అమాయకుడు ఆశ్చర్యపోయి, తిను చూద్దాము అన్నాడు. జామకాయలు తీసుకొనండి, అలాగే తినేస్తాను అన్నాడు చింతాలుడు. అమాయకుడు తన స్నేహితుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి 40 జామకాయలు పోగు చేసి తీసుకొని వచ్చాడు. చింతాలుడు ఏకబిగిన 40 జామకాయలు తినేశాడు. అమాయకుడు చింతాలుడి వంక జాలిగా చూసి, పాపం నీకింత తిండి పుష్టి ఉంటే కష్టం, అసలే కష్టపడి పని కూడా చేయలేవు, తినటానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది అన్నాడు. కష్టపడి పని చేయకపోతేనేంటి, ఇంత తింటున్నాను కదా, కష్టపడ్డానంటే నా ఆకలి ఇంకా పెరిగిపోదు, అందుకే నేను కష్టపడి పని చేయటం లేదు అన్నాడు చింతాలుడు. అవును నిజమే పాపం అని జాలిపడ్డాడు అమాయకుడు. నా వంటి వాణ్ణి పని చేయమనటము అన్యాయం. నేను తిండి పోటీల్లో నెగ్గి మన గ్రామానికి పేరు తెస్తాను. రోజు అభ్యాసానికి నాకు బాగా తిండి పెట్టి పోషించండి అన్నాడు చింతాలుడు. వాడు పోటీల మాట తెచ్చింది ఎందుకంటే ఏటా పొరుగురు జమీందారు తిండి పోటీలు నిర్వహిస్తాడు. అందులో నెగ్గినవాణ్ణి ఏడాది పాటు ఆయన పోషిస్తాడు. అలా పోటీలలో నెగ్గి జమీందారు గారి ఆస్థాన తిండిపోతు కావాలని చింతాలుడు కలలు కంటున్నాడు. చింతాలుడు చెప్పింది విని అమాయకుడు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి, వాడి తిండి పుష్టి గొప్పది, చాలా కాలం పాటు మనమంతా కలిసి పోషించామంటే వాడు మన గ్రామానికి పేరు తెస్తాడు అన్నాడు. గ్రామాధికారికి చింతాలుడి పథకం అర్థమైంది. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఆయన. కొంతకాలం క్రితము జమీందారు దగ్గర ఆస్థాన తిండిపోతుగా ఉన్న సపుష్టి ఆయనకు తెలుసును. గ్రామాధికారి సపుష్టికి కబురు పెట్టి తెప్పించి తర్వాత చింతాలుడిని పిలిచి, నీకు ఆస్థాన తిండిపోతు పోటీలలో పాల్గొవాలని ఉన్నదట, నిజమేనా? సరే, అందుకు మేమంతా కలిసి నిన్ను తయారు చేయాలనుకుంటున్నాం. అయితే నీ సామర్థ్యం ఏపాటిదో ముందు పరీక్షించాలి కదా. ఇదిగో ఈ సపుష్టి 2 సంవత్సరాల క్రితము తిండి పోటీలలో నెగ్గి ఏడాది పాటు జమీందారు పోషణలో ఉన్నాడు. నువ్వు ఇతన్ని తిండి పోటీల్లో ఓడించగలిగినట్లయితే గ్రామం నిన్ను తిండి పోటీకి తయారు చేస్తుంది అన్నాడు. చింతాలుడు పోటీకి సిద్ధపడ్డాడు. నువ్వు బక్క ప్రాణిలా ఉన్నావు, నాతో పోటీ పడలేవు అన్నాడు సపుష్టి. ఏకబిగిన 40 జామకాయలు తిన్నాను, నా సంగతి నీకు తెలియదు అన్నాడు చింతాలుడు కోపంగా. అయితే సరే, రేపు నీకు నాకు గారెల పోటీ, నువ్వెన్ని తినగలవో అన్నింటికి నేను 10 ఎక్కువ తింటాను అన్నాడు సపుష్టి. మర్నాడు పోటీకి ఏర్పాట్లు జరిగాయి.
ముందు చింతాలుడు తినటం ప్రారంభించి 200 గారెలు తిన్నాడు. అంతా వాడి తిండి పుష్టికి ఆశ్చర్యపోయారు. తర్వాత సపుష్టి గారెలు తినటం మొదలుపెట్టాడు. వాడు అవలీలగా 180 గారెలు తినేసరికి చింతాలుడు భయపడ్డాడు. అప్పుడు వాడు వంటవాడికి సైగ చేశాడు గారెలు పెద్దవిగా చేయమని. చింతాలుడు అందిస్తూ ఉంటే సపుష్టి ఆ పెద్ద గారెలను కూడా మరొక 10 సునాయాసంగా తినేశాడు. చింతాలుడు మరింతగా భయపడిపోయి సపుష్టి తినే గారెల లెక్క తప్పుగా చెప్పసాగాడు. ఇందుకు వాడి చుట్టూ చేరిన అమాయకులు సహకరించారు. ఇందువలన సపుష్టి తిన్న గారెల సంఖ్య 200 కావటానికి చాలాసేపు పట్టింది. తనకి అపజయం తప్పదని చింతాలుడు గ్రహించాడు. అయినా వాడు పైకి ఎంతో బింకంగా, ఇంకా 10 గారెలు తింటే తప్ప నువ్వు పందెం గెలిచినట్టు కాదు అన్నాడు సపుష్టితో. సపుష్టి అందుకు ఒప్పుకున్నాడు. చింతాలుడు వాడి చేత 20 గారెలు తినిపించగాని 10 లెక్క పెట్టలేదు. మరి పందెం గెలిచానని ఒప్పుకుంటావా అన్నాడు సపుష్టి. అందరూ చూశారు కదా, ఇంకా ఇందులో నేను ఒప్పుకోవటానికేముంది అన్నాడు చింతాలుడు దిగులుగా. ఏమీ లేదనుకో, ఈ పందెం గొడవ అయిపోతే తీరిగ్గా కూర్చొని ఇంకో 100 గారెలు తిందామనుకుంటున్నాను అన్నాడు సపుష్టి. చింతాలుడు సపుష్టి తిండి పుష్టికి ఆశ్చర్యపోయి, ఇంత తినాలంటే ఏం చెయ్యాలో ఆ ఉపాయం కాస్త నాకు చెప్పు అని అడిగాడు. నా ఆకలిని బట్టి నేను తింటున్నాను అంతే, ఇందులో ఉపాయం ఏమీ లేదు. ఉపాయం ఏమన్నా ఉన్నా నేను చెప్పలేను. ఎందువలనంటే ఇంత తిండి తినేవాడికి బుర్ర పనిచేయదు. బుర్ర పనిచేస్తే తప్ప ఉపాయాలు తెలియవు అన్నాడు సపుష్టి. అయితే నువ్వు నాకేమీ సలహా ఇవ్వలేవా అని అడిగాడు చింతలుడు. నేను నీకివ్వగల సలహా ఒక్కటే, నీ ఆకలి తగ్గించుకునే ఉపాయం వెతుక్కో. రోజు నీకు 200 గారెలు పెట్టేవాళ్ళుండరు అన్నాడు సపుష్టి. బాగానే ఉంది, మరి ఆకలి ఎలా తగ్గుతుంది అన్నాడు చింతాలుడు. సోమరికే ఆకలి ఎక్కువ. వాడి దృష్టి ఎప్పుడూ తిండి మీదే ఉంటుంది. రోజు కష్టపడి పనిచేస్తే తిండి యావ తగ్గుతుంది. తిన్న కాస్త వంట పడుతుంది. అంతేకాదు, నిత్యము కష్టపడి కొద్ది రోజులు పని మానేస్తే నా ఆకలికి అంతుండడం లేదు అన్నాడు సపుష్టి. మరి నువ్వు కష్టపడి పనిచేస్తున్నావా అని ప్రశ్నించాడు చింతాలుడు. అవును, అలాగే నా ఆకలి తగ్గించుకుంటున్నాను. ఎవరైనా తిండి పోటీలకు పిలిస్తే వారం రోజులు పని చేయటం మానేస్తాను అన్నాడు సపుష్టి. ఆ సరికి సోమరి జీవితంలో సుఖం లేదని చింతాలుడు గ్రహించాడు. సోమరికి ఆకలి బాధ ఎక్కువని, కష్టపడి పనిచేసుకుంటే తప్ప జీవితం సుఖంగానూ ఆరోగ్యంగానూ ఉండదని వాడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత చింతాలుడు తన సోమరి పద్ధతులు మార్చుకొని కష్టపడి పని చేయటము అలవాటు చేసుకున్నాడు. మరొక కథ పేరు తెప్పకొయ్య. పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. వాడు రోజూ తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది. ఇంకొక తెప్పకొయ్యి తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దుంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలము కొండలలోకి బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా తెప్పకొయ్యకు పనికి వచ్చే దుంగ కనిపించనే లేదు. ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతటా చీకటి అలుముకుంది. అసలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటి దారి పట్టాడు. అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పి ఉండాలి. ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటపడలేదు. చుట్టూ గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. చినుకు కూడా సాగింది. వానకి తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మిణుకు మిణుకుమని దీపం కాంతి కనిపించింది. పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు తలుపు తట్టిన తర్వాత ఒక ముసలివాడు తలుపు తెరిచాడు. నేను దారి తప్పాను. ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అని అడిగాడు పల్లెవాడు. లోపలికి రా, ఇక్కడికి 5-6 ఆమడల దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు. లోపల ముసలాడి భార్య ఫలహారం తయారు చేస్తున్నది. ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు. ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు.
వంట పూర్తిగానే ముగ్గురు ఫలహారం చేసి పడుకున్నారు. పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు. ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం? వీళ్ళ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు. అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు. వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు. ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు. తరువాత ముసలావిడ లేచి పెట్టె దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది. తర్వాత ఆమె కూడా అంతర్ధానమైంది. పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు. ముసలివాళ్ళిద్దరూ లేరని రూఢీ చేసుకుని వాడు కూడా లేచి పెట్టె వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు. అందులో ఇంకా 2-3 నీలం రంగు కుళాయిలున్నాయి. వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు. వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకొని పోయాయి. తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్లుగా అనిపించింది. ఆ గాలిహోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు. ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు. బంగారు లోటాలు గిన్నెలు వాళ్ళ మూటల్లోకి వెళ్ళిపోతున్నాయి. పల్లెవాడిని చూడగానే వాళ్ళు నీలం రంగు కుళాయిలు నెత్తిన పెట్టుకొని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు. తర్వాత రాజుగారి ద్రాక్ష సారాయము వాడి కంటపడింది. దాన్ని తెగతాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు. తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుటకు తీసుకొని పోయి, మహారాజా, రోజు ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి చొరపడి దొంగతనాలు చేస్తున్న గజదొంగ వీడే అని చెప్పారు. ఇంత నేర్పరి అయిన దొంగ బతికి ఉండటం మంచిది కాదు. వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తర్వునిచ్చారు. పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుని పోయారు. అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మూకులతో కట్టేశారు. తర్వాత వాడి చుట్టూ నలుచదురంగా చితిపేర్చి దాన్ని 4 మూలలా అంటించారు. ఈ గజదొంగని చూడటానికి నగరంలోని ప్రజలు ఆబాల గోపాలము వచ్చారు. ఎందుకంటే రాజుగారి ఇంట రోజూ ప్రవేశించే దొంగను పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. రాజభవనం చుట్టూ రక్షక భటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రాను వచ్చాడు, మళ్ళీ బయటికి పోను పోయాడు. ఈ దొంగ మనిషి కాదని ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు. అందుచేత పట్టుబడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు. మంటలు దగ్గరికి వస్తున్నాయి. పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు. ఇంతలో వాడికి నీలం కుళాయి జ్ఞాపకం వచ్చింది. వాడు న్యాయాధికారి కేసి తిరిగి, బాబు, నాది ఒక్క చివరి కోరిక. నా నీలం కుళాయి నా నెత్తిని పెట్టించండి. అదంటే నాకెంతో ప్రాణం. దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అన్నాడు. ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే అనిపించింది. ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్ళి నీలం కుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు. పల్లెవాడి వెంటనే బదరికొండలు బదరికొండలు అంటూ అదృశ్యమైనాడు. వాడితో పాటు వాడికి కట్టిన దూలము కట్టుతాళ్ళు కూడా మాయమైపోయాయి. ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢి చేసుకున్నారు. పల్లెవాడు బదరికొండలు చేరుకున్నాడు. తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమో అని వాడు మెల్లగా తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు. బాబ్బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో. నువ్వు ఈ చోటుగాని చోట ఈ దూలానికెలా కట్టుబడ్డావు? ఇదేదో మంచి దేవదారు దూలంలా ఉందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ. అవునవును, నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నానులే. కాశ్మీరు మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికెత్తుకొని ఇంటి దారి పట్టాడు.
మరొక చిన్న కథ పేరు ఉద్యోగ బాధ్యత. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్న గారు. సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయింది. గౌరాంగుడు, గంభీరుడు అనేవాళ్లు జమీందారు దగ్గరికి వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు. జమీందారు ముందుగా గౌరాంగుణ్ణి తన కచేరీ గదికి తీసుకుని పోయి అప్పచెప్పిన విధులన్నీ ఒక్కో పొరపాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి గౌరాంగుడు, అయ్యా, 20 సంవత్సరాలుగా ఎందరో సంస్థానాధీశుల వద్ద పనిచేసిన అనుభవం నాకున్నది. నా విధి నిర్వహణలో ఒక్క తప్పు జరగలేదు. నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన పత్రాలే అందుకు సాక్ష్యము అంటూ కొన్ని కాగితాలు జమీందారుకిచ్చాడు. జమీందారు వాటిని పక్కనే ఉన్న దివానికి ఇచ్చి గంభీరుణ్ణి పిలిచాడు. ఆయన గంభీరుణ్ణి గౌరవాంగుణ్ణి అడిగిన ప్రశ్నలే అడిగాడు. దానికి గంభీరుడు, అయ్యా, ఒక్క పొరపాటైనా దొరలకుండా అన్ని విధుల్ని నిర్వహించడము సాధ్యం కాని పని. అందువలన తమకు అలాంటి హామీ ఇవ్వలేను అన్నాడు. జమీందారు అతన్ని మందలిస్తున్నట్లుగా, అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడటం తప్పు కాదా అన్నాడు. క్షమించండి, చేసిన పనిలో పొరపాటేదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకొని మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపోయేటట్లు చూడగల సమర్థత నాకున్నది. పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు ఆ తర్వాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవన్న సంగతి మీకు తెలియంది కాదు గదా అన్నాడు గంభీరుడు. జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి పంపించి వేశాడు. జమీందారు పక్కనే ఉన్న దివానికి జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఇవ్వటము ఆశ్చర్యం కలిగించింది. గౌరాంగుడికి చాలామంది మంచి యోగ్యతా పత్రాలు ఇచ్చారు. అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్కో పొరపాటు కూడా చేసినట్లు కనపడదు. తమరు అలాంటి వాణ్ణి వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో అర్థం కావటం లేదు అన్నాడు దివాను. దివాను సందేహం విని జమీందారు, గౌరాంగుడు విధి నిర్వహణలో తానెన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నాడు. ఆ మాట నమ్మటం ఎలా? అలాంటి వాళ్ళు స్వయంగా ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడతారు. ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని వాళ్ల మీద రుద్దుతారు. ఒక్కో పొరపాటు కూడా దొరలకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించటము ఎవరికీ సాధ్యపడదు. ఏమంటారు అన్నాడు. దివాను జమీందారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించి, అవును, మీరన్నది నిజము అన్నాడు. ఏవైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నదని గుర్తించినవాడు గంభీరుడు. అలాంటి వాడిని కప్పిపుచ్చడం కన్నా సరిదిద్దుకోవటం ప్రయోజనకరమని అతడికి తెలుసు. ఆ కారణం వలనే సలహాదారుగా ఉండడానికి అతడు అర్హుడని నిర్ణయించాను అన్నాడు జమీందారు. గంభీరుడు జమీందారు తనకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలం తర్వాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.